మనకు దొరికే పాలంతా కల్తీయే. పాలల్లో హార్మోన్స్ కలుపుతున్నారు, యాంటీబయాటిక్స్ కలుపుతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది ఈ పాలు వల్ల. ఇది కామన్ గా జనాల్లో పాలు గురించి ఉండే అపోహలు. నిజం చూద్దామా? ఇండియన్ రెగ్యులేషన్ ఫసాయి వాళ్ళు దాదాపు 6,000 శాంపిల్స్ భారతదేశం నుంచి తీసి చెక్ చేస్తే 93% పైనే పర్ఫెక్ట్ మిల్క్ ఉండే, ఎటువంటి కల్తీ లేకుండా. 0.2% మాత్రమే కల్తీ ఉందని తెలిసింది. అది కూడా మన ఊర్లో కాదు, ఎక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్లో. సో పాలు కల్తీ అనే విషయం భయపడద్దు. నెక్స్ట్, ఆవులకి బర్రెలకి హార్మోన్లు ఇచ్చేస్తున్నారని. ఆ హార్మోన్లు ఇచ్చేది మన దేశంలో కాదు, అమెరికాలో ఇట్లా కొన్ని దేశాల్లో యాక్సెప్టెడ్, అవి కూడా సేఫ్ అంటారు. ఆ అమెరికా వీడియోలు చూసి మన దేశంలో ఏదో పాలలో హార్మోన్లు ఉన్నాయని భయపడద్దు. తర్వాత యాంటీబయాటిక్స్ కొద్దిగా కన్సర్న్, ఎందుకంటే విత్డ్రాల్ పీరియడ్ తర్వాత యూజువల్ గా బ్రాండెడ్ కంపెనీస్ అవి లేకుండా అలౌ చేయరు. కానీ మీకు అన్రెగ్యులేటెడ్ మార్కెట్, మీరు తీసుకునే పాలవాడి దగ్గర తీసుకునేవి ఇవి మనం చెక్ చేసుకుని తెలిసిన వాళ్ళు అయితేనే తీసుకోండి, లేకపోతే వద్దు. ఎర్లీ ప్యూబర్టీకి 100% ప్రూఫ్ ఏంటంటే ఈ స్వీట్ అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, కోకో, పెప్సీ, ఇట్లాంటి వాటి వల్ల వస్తుందనే కానీ పాలు వల్ల వస్తుందని ఎక్కడా లేదు. మరి పాలతో సమస్య ఏంది? పాలు దాదాపు 40-50% మందికి పడవు. అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎంతో ఒక శాతం ఉంటుంది ఇండియాలో. సో దాన్ని కవర్ చేసుకునేదానికి మీరు పెరుగు లేకపోతే పన్నీరు ఈ ఫార్మ్స్ లో తినేది బెటర్ అవుతుంది. పాలు మీకు బాగా పడింది, ఏం ప్రాబ్లం లేదు అంటే హ్యాపీగా రోజుకు ఒక గ్లాస్ తాగండి, ఏమి కాదు.